గైస్, అందరికీ నమస్కారం. ఖాకీ, ఊపిరి, ఖైదీ లాంటి వండర్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత అతి త్వరలో సుల్తాన్ రూపంలో మనందరికీ కనువిందు చేయబోతున్నారు హీరో కార్తీ గారు. ఎస్, మనందరి ఫేవరెట్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో April 2న సుల్తాన్ మన ముందుకు రాబోతున్నాడు తన సైన్యంతో. మరి మీరందరూ రెడీగా ఉన్నారా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయడానికి? మరి ఈ సందర్భంగా మనతో పాటు హీరో కార్తీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సుల్తాన్ ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ సే హలో టు దెమ్ అండ్ మాట్లాడేద్దాం. హలో హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుల్ అటెండెన్స్ చూస్తే చాలా బాగుంది. పంచ పాండవులు కూర్చున్నట్టున్నారు ఐదుగురు ఇలా. ఓ మై గాడ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్స్, వెనకాల చూడండి ఆ ఫ్రేమ్ ఎలా అయితే ఉందో అక్కడ 100 మంది వేసుకుని ఉన్నారు. అందులోంచి కొంతమంది ఇక్కడ వచ్చేసారు. ఒక్కొక్కరు 20 మందికి ఈక్వల్. 20 కౌంట్ ఓకే, 100 కార్తీ గారు మొత్తం మీద. సో April 2కి సుల్తాన్ మా ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ అందరికి వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. సో తెలుగు ఆల్వేస్ ఫీల్ హ్యాపీ కమింగ్ హియర్. ఐ నో. సో వాట్స్ లైన్డ్ అప్ ఇన్ సుల్తాన్ April 2కి ఏం జరగబోతుంది? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ కార్తీ గారు? ఐ థింక్ రియలీ ఎక్సైటెడ్. నేను సినిమా చూసాను, నాకు చాలా నచ్చింది. ద హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ప్రొవైడ్స్. దీని ముందు ఖైదీ అంటే యంగ్స్టర్స్కి, బాయ్స్కి మాత్రం తగ్గట్టు యాక్షన్ మూవీగా వచ్చింది. లేకపోతే ఈ సినిమాలో ఐ థింక్ ఆవారా తర్వాత నాకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా యాక్షన్, హ్యూమర్తో, మంచి సాంగ్స్తో, మంచి రొమాన్స్తో అండ్ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాము. అండ్ ది వే ఇట్ ఇస్ వర్క్డ్ అవుట్, ఇట్స్ గాట్ సమ్ హై ఆక్టేన్ యాక్షన్, ఇట్స్ గాట్ సమ్ హెవీ ఎమోషన్స్, సమ్ గ్రేట్ హ్యూమర్. ఎందుకనే ఇతను వచ్చి నాకు ఒక 20 minutes నరేషన్ చెప్పేటప్పుడు ఈ జస్ట్ లైక్ మీ మహాభారతం నుంచి స్టార్ట్ అయ్యారు కదా, కాబట్టి నేను అది కూడా చెప్తాను. సో ఈ సెట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారతం ఓన్లీ సార్. వాట్ ఇఫ్ సేమ్ డైలాగ్ కృష్ణుడు పాండవుల వైపు కాకుండా గౌరవుల వైపు ఉంటే ఎలా ఉంటుంది, మహాభారతం ఎలా అవుతుంది, వాట్ విల్ హ్యాపన్, విల్ దర్ బి అ వార్ అన్న ఒక విషయం. I thought the idea itself was so interesting and I felt it is a big idea. So big idea ఎందుకంటే ప్రతి సీన్లో ఈ 100 మంది ఉండాలి. So that itself makes it a big canvas film and I got very excited. So the way it's shaped up, I think whatever we intended to make, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత చూస్తే I think we have achieved what we wanted to achieve. అబ్సల్యూట్లీ కనిపిస్తూ ఉంది అది ట్రైలర్ రూపంలో కూడా మా అందరికి. ఒక తీర్థం లాగా ఉంది, ఒక ఫెస్టివల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా అంత మంది కనిపిస్తూ ఉన్నారు. అండ్ ప్రభు గారు, ఆల్ సెట్ ఫర్ ద రిలీజ్? యా, ఎక్సైటెడ్. కొంచెం టెన్షన్ ఏమన్నా అలాంటి ఫీలింగ్స్? టెన్షన్ కాదు, వన్స్ యూ కంటెంట్ చూస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అందుకని చిల్ అవుతూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్టైల్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా కాన్ఫిడెంట్ గా రిలాక్స్ అవుతున్నారు అనమాట ఆయన సినిమాకు ముందు. అండ్ భాగ్యరాజ్ గారు, సో వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ సెకండ్? ఆడియన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు థియేటర్స్ కి? వాట్ యు సే? యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ విత్ కంటెంట్. సో వీఆర్ రెడీ టు సీ విత్ ఆడియన్స్. వీ హ్యావ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఇట్స్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. So we are waiting for the day to be released, right? Yeah, మాకు ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్ని జానర్ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా. చాలా డ్రై పీరియడ్ అయిపోయింది కదా కోవిడ్ సమయంలో, మొత్తం డ్రై అప్పటి నుంచి ఇప్పుడే తెలుగులో కొంచెం సినిమాస్ వచ్చి కొంచెం కామెడీలో లవ్ స్టోరీస్ వస్తున్నాయి. మళ్ళీ మా సినిమా ఒకటి కావాలంటే మళ్ళీ ఒకటి సినిమా ఒకటి ఉంది. అబ్సల్యూట్లీ, వి ఆల్ నీడ్ దట్. అండ్ రాకేంద్ర మౌలి గారు, అసలు మీ పేరు మీనింగ్ ఏంటి ఫస్ట్ చెప్పండి. ఇది మా నాన్నగారు రైటర్ కాబట్టి ఆయన క్రియేటివిటీ నా మీద పెట్టారు. అంటే ఇది ప్రపంచంలో నాదే ఫస్ట్ పేరు, నేను గూగుల్ కూడా చేశాను. ఫస్ట్ పర్సన్. సో రాకేందు అంటే పౌర్ణమి చంద్రుడు, మౌలి అంటే దాన్ని ధరించిన వాడు, వన్ హూ బేర్స్ ద ఫుల్ మూన్. ఇట్ రెఫర్స్ టు లార్డ్ శివ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అ క్రియేటివ్ నేమ్. సో దట్స్ ఇట్. అంత క్రియేటివ్ గానే మీ లైఫ్ కూడా ఉంది. ఏమన్నా వదిలిపెట్టారా మీరు? యాక్టింగ్, రాసేయడాలు, లిరిక్స్, రైటర్, ఓవరాల్ గా అన్ని టాలెంట్స్ అన్ని బయటకు వస్తుంది. సినిమా పిచ్ అండి బేసిక్ గా, అంతే, ఇంకేం లేదు, అంతే సింపుల్ గా. అందుకే మేము అందరం కూడా కలిసాం, సినిమా పిచ్ ఉండబట్టి అందరం ఇక్కడ ఉన్నాం, అదే పాయింట్ అది. సో ఎలా ఉండబోతుంది సుల్తాన్ లో మీ రోల్ అండ్ యాజ్ ఎ రైటర్ గా ఎలా అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ అండి. ఇప్పుడు బేసిక్ గా డబ్బింగ్ చేస్తున్నాం అంటే రోజు ఒక 1 month ఆ కంటెంట్ ని మళ్ళీ చూడాలి.
ఆఫ్టర్ పాయింట్ ఏ సినిమా అయినా మామూలుగా బోర్ కొడుతుంది. ఇది నాకు అసలు ఎన్నిసార్లు చూసినా పిక్చర్ ఫ్లోగా ఉంది కానీ అసలు ఎక్కడ ఆగట్లేదు. ఇట్స్ అ వెరీ టైట్ ప్యాక్డ్ కమర్షియల్ ఫిల్మ్ అండి, ప్రాపర్. అంటే ఇప్పుడు అందులో కానీ మీకు హై ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే నేను ఆ పేరు చెప్పచ్చా తెలీదు, నాకు ఒక రాజమౌళి గారి సినిమా చూసినట్టు అనిపించింది ఆనెస్ట్లీ స్పీకింగ్. అమ్మా ఆనెస్ట్లీ సో నాకు అలా అనిపించింది. సో ఆడియన్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతారని ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అండ్ మేజర్గా థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ యుద్ధం కోరుకోని కృష్ణుడు, అంతే పాయింట్. యుద్ధం కోరుకోని కృష్ణుడు. మహాభారతంలో యుద్ధం ఆయన వల్లే జరిగింది. యుద్ధమే కోరుకోని కృష్ణుడు ఉంటే అది తెలుగులో అడిషన్ ఏంటంటే పుట్టిన టైంలో కృష్ణాష్టమిని మెన్షన్ చేసింది. సో దట్ ఈస్ థింగ్ ఇన్ తెలుగు. సో ఐ మేడ్ షూర్ హీఈస్ ద కృష్ణ హూస్ బార్న్ అగైన్, హూస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్. అలా అనిపించింది నాకు. అండ్ ఇందులో ఒక పాట కూడా రాశాను, వెరీ బ్యూటిఫుల్ సాంగ్, అది సెలబ్రేషన్ సాంగ్ అది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇదేంటండి, ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక్కళ్ళన టెన్షన్ తో కనిపిస్తారు. వీళ్ళు ఎవరిని టచ్ చేసినా గానీ అసలు ఆ మాటలు ఏంటి, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అండి, ఫస్ట్ ర్యాంక్ 3 రివిజన్స్ ఓవర్, ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఉన్నారు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్. ఊరికే చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. అండ్ గరుడ గారు అనాలా, రామ్ గారు అనాలా, గరుడ రామ్ గారు అనాలా? సో మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్ వేస్తుందండి మాకు. గరుడ రామ్ అనండి. సో తెలుగు వారు, మీరు ఎంతో అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు. సో గరుడ గారు చెప్పండి, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ సుల్తాన్? నాది కేజీఎఫ్ అయిన తర్వాత ఫస్ట్ నేను నాకు వచ్చింది ఆఫర్ సుల్తాన్. బట్ అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చినాక అదే ఎండలో అదే మ్యాసివ్ వర్క్, చాలా అందరూ హడావిడి అక్కడ ఇక్కడ పారాడుతున్నారు, అదే ఆ ఫాస్ట్ ఉంది, అందరూ వర్క్ చేస్తున్నారు. లార్జ్ స్కేల్లో చూస్తే ఒక 400 పీపుల్ ఉంటారు డైలీ, జూనియర్స్ కానీ ఆర్టిస్టులు 100 మంది ఆర్టిస్టులు ఉంటారు. చూసి ఏ మ్యాసివ్ ఇది ఇంకోగా నాకు కేజీఎఫ్ లాంటిది సినిమా అనేసి నాకు ఒక ఫీల్ వచ్చింది. బాంబ్ పెట్టారు రాజమౌళి గారు అన్నారు. అమ్మా నాకు ఇప్పుడే టెన్షన్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వద్దు, ఇది మొత్తం అరెస్ట్ చేయండి, ఎడిటింగ్ లో తీయకండి, ఇవి యాజ్ ఇట్ ఈస్ అలానే వేయండి. ఓకే, కంటిన్యూ సార్. అలా ఫీల్ వచ్చింది నాకు. బట్ చాలా ఎంజాయ్ చేశాను మన డైరెక్టర్తో డిస్కస్ చేయడంతో. ఆయనకి ఇంకొకటే మన కార్తీ సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటేనే ఒక అదృష్టం. నాకు అది పెద్ద అదృష్టం అని అనుకుంటున్నాను ఈ సినిమా. వెరీ నైస్. సో కార్తీక్ గారు, మీ సినిమాలు ఎలా చెప్పాలంటే మెల్లగా చాప కింద నీరులాగా వస్తుంది, సౌండ్ ఉండదు ఇనిషియల్గా, థియేటర్స్లో సౌండ్ చేస్తాయి ఎక్కువగా. సో అలాంటి మూవీస్ ఇవి అన్నీ కూడాను. సో సుల్తాన్ టైటిల్ గురించి చెప్పండి, అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఈ టైటిల్? ఎందుకంటే ఈ టైటిల్ చాలా పవర్ఫుల్, ఆల్రెడీ బాలీవుడ్ లో కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు. ఇప్పుడు గూగుల్ చేస్తేనే సల్మాన్ గారు వస్తున్నారు, ఈ మూవీ తర్వాత మీ పేరు కూడా రావాలన్నారు. వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు మా లైక్ కట్టప్ప లాంటి ఒక క్యారెక్టర్ లాల్ గారు చేశారు. ఈజ్ అ డైరెక్టర్, యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. యా, సో హీఈస్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్ నాతో పాటు ఉంటాడు. అండ్ నాకు మావ అని పిలుస్తాను, మావాని పిలుస్తాను. అండ్ అతను ముస్లిం. అండ్ అతను నా పుట్టేటప్పుడు నన్ను ముద్దుగా సుల్తాన్ అని పిలుస్తారు. అప్పటి నుంచి అది నాకు ముద్దు పేరు అయిపోతుంది. సో మూవీ మొత్తం నన్ను సుల్తాన్ అని పిలుస్తారు. నాకు రియల్ నేమ్ ఒకటి ఉంది, అది ఎవరికి తెలియదు, బట్ సుల్తాన్ మాత్రమే తెలుస్తుంది. సో అలా అది టైటిల్ గా మారింది. బట్ ఐ లవ్ ద టైటిల్ when we came up with the idea. ఇలాంటి ఒక సినిమాకి, బికాస్ ఒక 100 తల రావణుడు అని చెప్తున్నాడు కదా. సో వెన్ యూ టాక్ అబౌట్ ఎ లార్జ్ ఫిల్మ్ అన్నమాట, then you need a big title kuda. So no, the title has always a good sounding, one power to it. So I think it is very apt to this film. మీకు బెస్ట్ యాక్టర్ లాగా బెస్ట్ మేనేజర్ అవార్డు కూడా ఇవ్వాలి. 100 మందిని ఎలా మేనేజ్ చేశారండి అసలు. ఎందుకంటే చిన్నబాబు సినిమా చూసాం, నలుగురు అటు ఇటు అయిపోయారు, ఇప్పుడు 100 మంది ఏంటి కార్తీక్? అది నేను చెప్పాను, పీపుల్ డిడ్ అండర్స్టాండ్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకే నేను చిన్నబాబు నుంచి చెప్పాను, దానిలో 4 అక్కలు హ్యాండిల్ చేయడమే సినిమా మొత్తం పోయింది. ఇమాజిన్ 100 మంది అన్నలు అంటే ఎంత గొడవలు వస్తాయి, ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో మామూలు అన్నలు కాదు, కుక్కలు కంప్లీట్. సో ఐ ఫెల్ట్ దిస్ డ్రామా ఇస్ వాట్ ఐ రియలీ ఎంజాయ్.
దట్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంది కదా, మామూలుగా మన సినిమాలో సెంటిమెంట్స్ అంటే ఎప్పుడు లేడీ సెంటిమెంటే కదా, అమ్మ అక్క చెల్లి సెంటిమెంట్సే ఉన్నాయి. దీనిలో ఐ థింక్ వీ టాక్ అబౌట్ బ్రదర్హుడ్ అండ్ బ్లడ్ బ్రదర్స్ కాదు. వెన్ యూ ఆర్ బాండ్ టుగెదర్ యూ రెస్పెక్ట్ దెమ్, యూ లవ్ దెమ్ అనేది వేరు. బట్ వెన్ యూ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్ యూ కన్సిడర్ దెమ్ యాజ్ బ్లడ్ బ్రదర్స్. And the amount of love you give to them and the amount of love they give to you, I don't think I've seen. Right. The way they bonded with me, screen paina or screen mundu, I'm saying, anywhere, the way they took care of me on and off screen was so beautiful. For me to enjoy all that love, I'm saying. మనం ఇలా మాట్లాడుకుంటుంటే పక్కన కూర్చున్న ప్రభు గారు మీకేం పోయింది 100 మందికి ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు, 100 మందికి నేను రెమ్యూనరేషన్ ఇచ్చాను, నన్ను అడగండి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నట్టు చూస్తున్నారు. సో ప్రభు గారు ఎంత మందిని ఒక సెట్ మీద మేనేజ్ చేయడం యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐఎమ్ షూర్ ఎలా ఉంటుంది మీకు? When we heard the script itself, we are very sure that it needs a lot of production value and all that. So, and we have a good team. That's one thing. And the one other good aspect of Sultan is that all the technicians and artists, everybody was so into the film. Once that happens, then there won't be any other issue for the production team. Right. So you just have to manage the work. You don't need to manage the minds. So that's one good thing about production. So everything happened like all good things happened to this movie. And right from the beginning, though COVID have delayed the film, but that delay helped the movie in a lot other ways. So I'm so happy, and this production value doesn't hurt us because the size of the film, and also you can see, right, and people who have seen the film, everybody is comparing the movie with bigger movies that have come, and then the other confidence that we get is like how once you give a complete product, how audience take it, and then they give you back multiple times. So you don't need to worry about that. Once you just have to put everything into the project and just give it to the hands of the audience, and they will take care of it. That's the confidence. True, very well said. Next question. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అన్నారు, పాస్ అంటున్నారు. ఇదే తమిళ అయితే ఇప్పటికి ఇరక్కుమేసేవాడు. మాకు తమిళ్ కూడా అర్థం అవుతుంది సార్, కాకపోతే మాట్లాడడం కొంచెం కష్టం, బట్ అదర్వైజ్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ సుల్తాన్ విత్తనం ఎప్పుడు వచ్చింది మీ బ్రెయిన్ లోకి, ఆ సీడ్ ఎప్పుడు పడింది? How many long year story was that? அது மகாபாரதம் மாதிரி ஒரு கிருஷ்ணன் வந்து ஒரு அப்படியே கௌரவ பக்கம் இருந்திருந்தால் அந்த கதை என்னவாக இருந்திருக்கும் அப்படின்னா அது கண்டிப்பாக அது போருக்கு போயிருக்காது. ஸோ அதுதான் என்னுடைய ஃபஸ்ட்டு இது. ஸோ அதுலேருந்து இன்ஸ்பயர் ஆகி இதில் ஒரு ஃபார்ம் பண்ணி அதுக்கு கிருஷ்ணன்றது கரெக்டாக பொருத்தமாக இருக்கிற சார்கிட்ட சொல்லி அது இவ்வளோ பெருசாக வந்து இன்னைக்கு ப்ராடக்டாக வந்திருக்கு. Okay, last I can only say one thing, Amma. Smart. Otherwise kandipa. These two things. But dialogues ela rasaru because inta bhari cinema. Meer inta kondu Rajamouli gar cinema to compare chesaru. సినిమా మొత్తం టఫ్ అనాలి లేదా సినిమా మొత్తం ఈజీ అనాలి, ఏదో ఒకటి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇది మాత్రం. ఎందుకంటే సినిమా మొత్తం చాలా స్కేల్ చాలా పెద్దండి, ఇది చాలా ఎక్కువ పెద్ద స్కేల్. అందుకే ఇందాక కూడా ఆ మాట కూడా చెప్పాను నేను. సో నాకు ఎన్నిసార్లు చూసినా నాకు అదే గూస్ బంప్ మూమెంట్ వస్తుంది, ఎస్పెషలీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయితే. ఫిల్మ్ వెరీ వెల్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్. సో ఇందులో నేను కష్టపడలేదు కానీ ఇంట్రెస్ట్గా వర్క్ చేశాను అన్నది పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇట్ ఈస్ నాట్ టూ టఫ్ టు హ్యాండిల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రైట్ ఇట్ అనేదే నాకు అనిపించింది. ఎన్నో లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ ని బయటకు తీసుకురావాలంటే ఆ పదం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ప్రతి సీన్ లో ఆ పదం చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదే చెప్పారు, ప్రతి సీన్ లో 4 చేంజ్ ఓవర్స్ ఉన్నాయి, నాకు పని ఎక్కువ అయిందని చెప్పారు. సో లైక్ దట్ ఐ థింక్ ద వే ఇట్స్ లేయర్డ్, దీనిలో ఉన్న క్యారెక్టర్స్ ఎన్నో వెరైటీ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను 100 మంది అన్నలు చెప్తున్నానంటే అందులో 10 మంది అట్లీస్ట్ స్టాండర్డ్ క్యారెక్టర్స్ హూ హ్యావ్ డిస్టింక్ట్ పర్సనాలిటీస్. అలాగే కాస్టింగ్ వైజ్ నేను చూస్తే
భాగ్యరాజ్ చూసుకునే యాక్టర్స్ ప్రతి ఒక్కరు లైక్ నా నాన్నగా నటించే నెపోలియన్ గారు, లాల్ గారు కానీ, అండ్ లైక్ రామ్ వెన్ వీ ఫిక్స్డ్ రామ్. I've not seen KGF దాని ముందు, బట్ వెన్ he came on screen and he stood, I understood what Ram is going to do to the film. దీనికి సెపరేట్గా ఇంట్రొడక్షన్ సీన్ అవసరం లేదు, ఆయన వస్తేనే భయం వస్తుంది. The power that he brings to that screen was superb. I really loved that way. The casting, like when you talk about each actor, what they bring to the film, and ఎన్నో క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, అండ్ ఇఫ్ యూ సీ వీళ్ళు కూడా ఉన్నారా అని సో మెనీ క్యారెక్టర్స్. సో ఇట్స్ నాట్ ఈజీ టు రైట్, ఇంతమంది క్యారెక్టర్స్ రాయడం అంత ఈజీ కాదు. అండ్ దెన్ వీ వాంటెడ్ సంథింగ్ ప్లెసెంట్. మొత్తం ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు నేను మొత్తం ఉంటే ఎవరు చూస్తారు, ఒక అమ్మాయి కూడా కావాలి కదా. అందుకే వి థాట్ సంబడి ఫ్రెష్ షుడ్ బి దేర్. అండ్ థ్యాంక్ఫుల్లీ రష్మిక తమిళ్లో సినిమా చేయలేదు కాబట్టి దెన్ వి ఫెల్ట్ రష్మిక వుడ్ బి ది కరెక్ట్ ఫ్రెష్నెస్. దీని వరకు ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిగా నటించలేదు. సో షీ వాస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ వన్ విలేజ్ ఫిల్మ్ అనమాట. సో వెన్ భాగ్యరాజ్ మెటర్ షీ సెడ్ yes I want to do this. అన్ని చక్కగా కుదిరాయి. Exactly, like you said, all good things happened for this film. అండ్ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అన్నారు. నిజంగానే ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫస్ట్ షాటే రష్మికని కొట్టడం నాకు భయం వేసింది ట్రైలర్ చూస్తుంటే. సో టెల్ us about that scene. యాక్చువల్లీ రేపు షూటింగ్ అంటే నేను అక్కడ పోవాల్సిందే, బట్ లేట్ అయిపోయింది. నైట్ బై రోడ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ వెళ్ళి ఫస్ట్ ఆ సెట్ చూశాను. ఎలా అంటే నాకు తెలీదు, అక్కడ పోతే గుడి ఉంది, సరే ఇక్కడే 2 hours కదా, ఇంకా 6 o'clock అందరూ వస్తారు, మీట్ అవుతాము అనుకొని ఉన్నాము. సో లేచి చూస్తే మొత్తం సెట్, అది ఆ ఊరే అంత పెద్ద సెట్ వేసిండారు. ఆర్ట్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ చాలా మంచి పని చేశారు. చక్క బ్రిలియంట్ వర్క్ నిజంగా అది. తర్వాత రష్మిక దీనికి వస్తే చెప్తాను. నాకు తెలీదు, ఫుల్ బిజీ డైరెక్టర్ అంటూ ఫుల్ బిజీ, అందరూ బిజీ ఉన్నారు. నేను ఏం సీన్ జరుగుతుంది ఏం అడగలే. సరే అనుకుని క్యారవన్లో కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోండి అని పిలిచిరే. ఓకే అని ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్రాయ్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పరే, ఇట్లా నువ్వు కొట్టాలి, ఇలా కొట్టేసి నాకు కొట్టేది కదా, ఓకే అని కొట్టేస్తే వెళ్తామని అనుకుని మానిటర్ అనేసి చెప్పి మానిటర్ చేశాను. ఆయన కొడితే పడి గేటుకు పడి కింద పడేది. ట్రైలర్ చూశారు కదా ఆ సీన్. సరే ఓకే టేక్ పోలామా అన్నాడు. సరే అని హీరోయిన్ కూపడంగా హీరోయిన్ యా అది పొలాచిలో నాది ఫస్ట్ సీన్ అది. అనగా రష్మిక వచ్చారు. ವಸ್ತೇನೆ ನೀನು ಶಾಕು ಏನ್ರಿ ಇದು ಏನಿದು ಫಸ್ಟ್ ನಿಮ್ಗೆ ಹೊಡಿಯೋದಾನೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಹೊಡೀರಿ ಲೈಫಲ್ಲಿ ಇದಾಗತ್ತೆ బట్ దట్ గర్ల్ ఈజ్ చాలా బ్రేవ్ గర్ల్ గట్స్ ఉండే గర్ల్ ఒక 4 టేక్లు అయింది ఏదో టైమింగ్ మిస్ అయ్యి అప్పుడు అమ్మాయి చెప్పింది రామ్ సార్ నిజంగానే కొట్టేయండి ఈసలి ಟೇಕ್ ವಸ್ತಿದೆ ಏನು ಹಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ಹಂಗೆಲ್ಲ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಆಯ್ತು ಈ ಸಲ ಮಾಡೋಣ ಅನ್ನಿಸಿ ಅನ್ನಕ್ಕೆ ಗಾಟ್ ಇಟ್ ದಟ್ ವಾಸ್ సో అక్కడ వరకు తనని చూడగానే షాక్ అయినట్టున్నారు మీరు బహుశా. ఓకే, సో ఆ సీన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది ట్రైలర్ లో. బట్ రష్మిక మా తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా క్లోజ్. కార్తీ గారు ఇక్కడ షీస్ బీన్ డూయింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. సో ఎలా అనిపించింది తన వర్క్ గురించి మీరు ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఫర్ సుల్తాన్? నేను డిఫరెంట్ గా చెప్పబోతున్నాను. అందరూ ఇదే చెప్తున్నారు, అన్ని హీరోస్ మాట్లాడేటప్పుడు మా అతని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం షూటింగ్ స్పాట్ లో అనే చెప్తున్నారు. So that's what I said. Only one day she was very quiet. Why I asked sir, fever sir. Amma ippudu shooting baga jarugutundi ani chepparu. So but I love that energy she has, that fun she comes and has on set. Prati roju she enjoys every day and she makes friends with everybody. There are always some 4 boys with her. She made close friends with them. వీళ్ళందరితో కూడా ఫ్రెండ్ అయిపోయింది. సో ఐ థింక్ she enjoys her every day, which is very nice, you know. One ego less to handle, you know. But I think she brought in so much freshness to the film. And మామూలుగా ఒక హీరోయిన్ అంటే పాటలకు మాత్రం వస్తారు కదా, అలా కాదు. She is one big anchoring in the film. So she is a serious girl who will do what it's required for people around her to do. So I think she brings that playfulness but with that grit inside her. Okay.
మరి భాగ్యరాజ్ గారితో ఎప్పుడు పరిచయం జరిగింది? సిన్స్ ఇస్ వన్ ఫిల్మ్ ఓల్డ్ బిఫోర్ Yeah, దిస్ yeah, yeah. డెమో మూవీ చేశారు. సో ఇదంతా ఎప్పుడు కుదిరింది ఫర్ సుల్తాన్? ఇంకొక SMS లో జరిగింది. నాకు SMS పంపించారు, సార్ నేను భాగ్యరాజుని ఒక సినిమా ప్రేమో సినిమా నేనే తీశాను, మిమ్మల్ని కలవాలి, ఒక లైన్ చెప్పాలి. అలా స్టార్ట్ అయింది. దీనికి రామ్ చెప్పినట్టు పెద్ద స్టోరీ ఏం లేదు, బట్ ఆ తర్వాతనే పెద్ద స్టోరీ మొదలైంది. అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ జర్నీ. like Ram was saying, that from first day he knew. I told him ఇది స్మాల్ బడ్జెట్ కాదురా, పర్లేదా నీకని చెప్పాను. I said no, I still feel it's a big idea. ఇది వేరే వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళొచ్చు ఈ సినిమా, ఆ పొటెన్షియల్ ఈ స్టోరీకి ఉందని మా ఇద్దరికి అదే నమ్మకం ఫస్ట్ డే నుంచి. అండ్ ఇట్స్ మెయిన్ ఎక్స్పెన్స్ అంటే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం. సో దానికి 10 బస్సెస్ కావాలి, సెపరేట్ హోటల్స్ కావాలి, సెపరేట్ ఫుడ్ కావాలి. అది ఒక సైడ్ అంటే, మిగతా సైడ్ వీళ్ళందరినీ పెట్టడానికి సెట్స్ కూడా కావాలి. బికాస్ మామూలు లొకేషన్స్లో వీళ్ళని తీసుకెళ్ళి షూట్ చేయడం కష్టం. లైక్ వి వెంట్ టు ద విలేజ్ ఆల్సో, ఇట్ వాస్ 1.5 hours ఫ్రమ్ అ టౌన్. సో ప్రతిరోజు 3 hours జర్నీ మొత్తం వెళ్ళడం రావడం. సో వీ హ్యావ్ టు గో దేర్, వన్స్ వీ గో దేర్ వీ సెటిల్ డౌన్. అండ్ ఆ విలేజ్లో ఇల్లు కొంచెం తక్కువ, సో దే బిల్ట్ అప్ మోర్ హౌసెస్ దేర్, బట్ ఐ నెవర్ న్యూ ఇట్ వాస్ సెట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో Rajivan Garu did great job. Once they said, sir, That please, sir. itself is a success. Yeah, because I didn't know. I was standing right there. Okay, fight scene lo, I had to run inside. I went inside and saw, hey, the house there. Because I opened the door and went inside. లోపల ఎవరో ఉన్నారో ఏనో అంటే ఎవరు లేదు, సెట్స్ లో ఇద్దరు పోతున్నారా అంటే లైక్ బా. సో దెన్ ఓన్లీ రియలైజ్ ఇది సెట్ అని చెప్పరా, నాకు అర్థం కాల. సో ద వే దే సెట్ అప్ దట్ హోల్ థింగ్, like I always was asking cameraman garu, Satyan Surin అడిగాను, so I always like western films. This film has that potential to look like a cowboy film, western film like. So I think they tried all that in the terms of scale of the film, like lenses nunchi, location nunchi. I think we made sure everything is wide. బట్ మీ ఎక్స్పీరియన్స్ విత్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద కజిన్స్? Mainly I think we both like films. And our intent is to make good films. అందుకే we are able to work. And one more thing is, I cannot let something go down in a film. Right. If something is going down, we need more expense or we need more something, he is there to do. And even when the final product వస్తున్నప్పుడు కూడా, స్క్రిప్ట్ స్టేజ్ కానీ ఫైనల్ ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కానీ, see producers are not financiers కదా, Right. they are also creative producers. They have a taste to what films they want to do. Right. Just because you have money, you won't make every film. అవును. And you don't want to make all successful films. You can't be the only person making them. Yes. But you have to keep trying. You have to come up with new contents. So I think has the taste to choose different films. Like ఇలాంటి సినిమాలు చేయడం అంటే దాని ఎక్స్పెన్సెస్ నుంచి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అవును. ఓపెన్ గా చెప్తున్నాము, హీరోయిన్ లేదు, సాంగ్ లేదు, ఎందుకురా వెళ్ళాడని చెప్తే ఆడియన్స్ మనం ఏం Father and daughter చేస్తాం. emotion మీద వెళ్ళినటువంటి But I'm saying, if you talk on the negative side, there's nothing in the film Right. from a regular film. Yeah. But the guts to make films like that, I think it comes from the taste, like what films you want to make. That comes from the passion also. Yeah, yeah. సినిమా మీద అంత ప్యాషన్ Exactly, ఉండాలి. absolutely. Yeah, ఇప్పుడు ప్రభు గారి మాటలో తెలుసుకుందాం. ప్రభు గారు, కజిన్స్ తో వర్క్ చేయడం ప్లెజరా ప్రెషరా? It's complete pressure. నిజాలు బయటకు వస్తాయి ఇప్పుడు. అది ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు ప్రెషర్? మామూలు హీరోలు అంటే 12 o'clock తర్వాత ఎవరు కాల్ చేయరు. నేను 2 o'clock కూడా కాల్ చేస్తాను. నిద్రపోయారా లేదా, లేదన్నా ఇప్పుడు నిద్రపోతున్నాను, లే పని ఉంది రా అని పిలుస్తాను. Yeah. And you have to know everything, right from every detail, not just about financials, like about I mean, what is going to happen, what happened, how it is happening. So all these things you have to know. So not just that, we have so much respect for the audience and extreme fear towards the audience, and it is like you cannot just like that handle a product. I mean, it will give you back. You put in so much, and whatever you put, you get it as Yes. double. So that's the only thing which drives us. You have to keep doing better films, and
the confidence from the audience you cannot get it from just one film. రైట్ You have to keep on giving good films, and then only after 4 or 5 good films people will start to notice you. రైట్ So for that you have to keep working, right? And once you get that attention, it is even more difficult. You have to keep delivering, otherwise they will start, you know, they'll be ఏమైంది angry. బ్యానర్ కి Yeah. ఎలాంటి ఫిల్మ్స్ చేస్తున్నారు Yeah, that's Yeah. so that's so much pressure for a producer, but we enjoy that pressure, like, you know. బట్ కంగారు పడకండి మా తెలుగు ఆడియన్స్ పాండమిక్ తర్వాత ఎలాంటి హిట్లు ఇస్తున్నారంటే తెలుగు సినిమాలో ఇంకే ఇండస్ట్రీలో లేదు ఇలాంటిది సో చిల్ అవ్వచ్చు మీరు హ్యాపీగా The whole Indian industry has got confidence from Telugu industry, you know, the way the audience have, you know, taken back the you know, movies, and the way the films have been running, and other good aspect is like films like you know, Upanna, Jati Ratnalu, this Nandi, all these films. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ క్రాక్ బ్యాక్ టు బ్యాక్ అన్ని వండర్ఫుల్ Yeah, so all wonderful films. So it brought back the audience. So our duty is to give good content to the audience. So we just have to keep working on towards that. అబ్సల్యూట్లీ సరే సార్ మీరు పాస్ Yeah. తల కింద పెట్టుకుని ఓకే రాకేంద్ర మౌలి గారు మీరు అంత అద్భుతమైన లిరిక్స్ రాశారు బట్ దానికి న్యాయం చేయాలి అంటే డెఫినెట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కి ఇక్కడ మనం క్రెడిట్ ఇవ్వాలి సో టెల్ us about the music ఈ సినిమాకి సంబంధించి ఇందులో పాటలు చేసింది వేరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా గారు చేశారు. సో యా ఇప్పుడు పాటలు చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నీ మనం చెప్పాలి కదా ఎగ్జాక్ట్లీ. సో ఇందులో పర్టికులర్లీ కొన్ని సాంగ్స్కి అయితే హ్యాడ్ టు టేక్ కేర్, ఎందుకంటే ఎమోషన్ సింగర్స్ వేరేలాగా పాడారు, అలా కాదు జస్ట్ ఇది మ్యూజికల్ నోటేషన్స్ కాదు, ఎమోషన్ కావాలి, యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మైక్ అని చెప్పి మరి చేయించి, సో ఇలా ఉంది ఇలా చేయండి అని మంచి సంప్రదింపులు జరిపి బాగా జరిగిందనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్. సో సో మీరు ఫుల్ హ్యాపీ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సో మీకు ఎలా అనిపించింది కార్తిక్ గారు మ్యూజిక్ గురించి? నాకు ఇలాంటి ఒక ఫుల్ ఆల్బమ్ వచ్చి చాలా రోజులు అయింది, వేర్ ఆల్ సాంగ్స్ ఆర్ సెలబ్రేషన్ అండ్ వేర్ ఐ కెన్ డాన్స్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ మై సెల్ఫ్ అన్న విషయం జరిగి చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ అవరా చిరుతి తర్వాత నాకు ఇలాంటి ఆల్బమ్ దొరకలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ nice chart busters, no, where people can enjoy, kids are liking the song, you know, that I felt very happy because ilanti oka cinema ki alanti songs chaala important, and the way he has used the songs kuda it is progressing the story forward. The songs edo oka speed breaker laga raaledu, adi story ni ఎమోషన్ ని పైకి తీసుకెళ్ళిపోతుంది. సో దట్ వే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ద ట్యూన్స్ ది ఆర్కెస్ట్రేషన్ అని ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఈ సినిమా సైజ్ చూసిన తర్వాత మనకి చాలా టెన్షన్స్, ఈ కోవిడ్ టైంలో రిలీజ్ అవుతున్నామా, థియేటర్కి వస్తున్నామా లేదా అనే కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ నీడ్ అ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ టు నరేట్ ద ఫిల్మ్, బికాస్ 50% మన పర్ఫార్మెన్స్ మన డైలాగ్స్ అంటే మిగతా 50% అనేది మ్యూజిక్. అండర్లయింగ్ ఎమోషన్స్ అనేది ఈ సినిమాలో ఎక్కువ, బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎమోషన్స్, సో మెనీ క్యారెక్టర్స్ కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఎమోషన్ని మ్యూజిక్ వాళ్ళ మాత్రమే చెప్పగలం. ఐ థింక్ వెన్ వీ వెంట్ టు యువన్ శంకర్ రాజా హీ సెడ్ బ్రదర్ ఐ లైక్ ద ఫిల్మ్, డోంట్ వరీ ఐల్ టేక్ కేర్ అని చెప్పారు. సో ఫస్ట్ చాయిస్ అండ్ లైక్ వీ వెంట్ టు హిమ్ అండ్ ఇమీడియట్లీ సా ద ఫిల్మ్, he took it up and now what he's done is wonders. అది డైరెక్ట్ చెప్పాలి అతను రీ-రికార్డింగ్ గురించి. he just tweeted also, he said ఈ మ్యూజికే మన సుల్తాన్ కి క్రౌన్ అని ట్వీట్ చేశాడు. Music Sultan. Avara Sultan le sir. Background ki Avara Sultan. He's done a great job. ఇది డాన్స్ ఇదైతే ఏదైతే చెప్తున్నారో మీరు, ఇది లాక్డౌన్ తర్వాత జరిగిందా ముందే? Actually 90% we finished before lockdown. ఓకే సాంగ్ షూట్స్ అన్ని We finished. కష్టం. దట్ వాస్ అ బెటర్ థింగ్. లాక్డౌన్ తర్వాత చెయ్యి కాలు కదలడం కొంచెం కష్టం పక్క పక్కన ఉంటారు కదా, బట్ we did the climax after the lockdown was open. మనం క్లైమాక్స్ అప్లై చేద్దాము, సో ఇట్ వాస్ నాట్ ఈజీ ఐదర్, కొట్టాలి కదా. సో దెన్ 500 people ప్రతిరోజు 10 days జరిగింది, అండ్ ప్రతిరోజు 500 people were there, అండ్ విత్ రెస్ట్రిక్షన్స్ అందరికి టెస్ట్ చేసి టు మేక్ షూర్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. బట్ ఇట్ వాస్ ఫన్ షూటింగ్ దట్ క్లైమాక్స్. దట్ లైక్ రాఖీ చెప్పినట్టు దట్ ఎమోషన్ ఉంది కదా, ఇంట్రోల్ బ్లాక్ కానీ క్లైమాక్స్లో ఉన్న ఎమోషన్స్, ఇలాంటి సినిమాకి ఒక యాక్షన్ సినిమాకి ఆ సిచ్యువేషన్స్ బాగా ఉంటేనే దట్
energy will go high. I think that placements have worked out very well. మూవీ థియేటర్లో ఇది నాకు తెలిసి ఒక మాస్ హిస్టరిక్ మూమెంట్ లా అనిపిస్తుంది. అందుకని చెప్తున్నా, ఇది నాకు టీవీలో చూసినప్పుడు ఇలా ఉంది, థియేటర్లో విత్ ఆడియన్స్ ఆ ఇంటర్వల్ సీక్వెన్స్ ఆ క్లైమాక్స్ చూసినప్పుడు అరుకుల మధ్యలో చూస్తుంటే డెఫినెట్లీ మాస్ హిస్టరిక్ మూమెంట్ అయితే వస్తుంది. నాకు నా స్ట్రాంగ్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలు అనేది థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. సో గరుడ రామ్ గారు, మీకు యాక్షన్ సీక్వెన్స్ లో ఏమైనా కష్టం అనిపించాయా? విలన్ అంటే భయపెడతారా బాగా, లేదంటే ఆ రోప్ సీన్లు అవి ఇవి ఉంటాయి కదా, ఏం చేశారు అసలు మీరు? నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫైట్స్ యాక్షన్ చేయడము. మీరు విలన్ కదా సార్? ఇక్కడ చేయలేదు నేను. ఫైట్లు చేయకుండా విలన్ అయ్యారా మీరు? విలన్ చాలా పవర్ఫుల్ అంటే ఎవరు కొట్టరు, ఎక్కడో ఆపరేట్ మాత్రం చేస్తారు కదా. ఇదేం విలన్? కేజీఎఫ్ లో ఫైట్ సీన్ లేదు కదా, అందుకని లేదు. ఫస్ట్ రికగ్నైజ్ చేసింది కార్తీ సరే. ఫస్ట్ రోప్ వేశారు, రోప్ వేసి బ్యాలెన్స్ చేయాలని పైకి లాగితే నాకు పట్టుకోవడం తెలియదు, పట్టుకోకూడదు దాన్ని. సో పట్టుకున్నాను ఇట్లా ఇట్లా అంటుంటే కార్తీక్ సార్ దూరం నుంచి చూశారు, వచ్చి అడిగారు ఏంటి ఇది ఫస్ట్ టైం రోపు అని. ఆ మెయింటైన్ నుంచి గట్టిగా అవంతా పోయింది అనగా కార్తీక్ సార్ అంతా నీట్గా చెప్పారు. ప్రతి ఒక్క సీరియస్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. నువ్వు రోప్ చేస్తుంది కదా అని నువ్వు వదిలేస్తే నీకు ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. సో నువ్వు ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. ఏదో కట్టేసి ఇలా లాగుతారనేసి నువ్వు లూజ్గా వదిలితే పడుతుంది దెబ్బలు. నువ్వు హుషారుగా చూసుకోవాలి, ఎలా తీసుకోవాలి, షార్ట్స్లో ఎలా ఉండాలి, మొత్తం చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి, ఆయనతో ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి అని ఒక కోరిక. దట్స్ వై హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. ఎందుకంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తారు కార్తీ గారు, ఎవ్రీబడి హూ వర్క్స్ విత్ యూ డెఫినెట్లీ, అంటే ఏదో ఒక హీరోగా వచ్చాం సెట్ కి, నా పని అయిపోయిందా వెళ్ళిపోయామా టైప్ ఉండదు. ఆ యాంగిల్ కూడా బయటకు వస్తుంటది అప్పుడు, అది మాత్రమే బయటకు వస్తుంది, వేరే లేదు. సో ఎలాంటి అవుట్పుట్ వస్తే బాగుంటుంది అనే ప్రతి దాని మీద కూడా ఫోకస్ చేసి ఉంటారు. బట్ కమింగ్ బ్యాక్ టు ద టెక్నీషియన్స్, చాలా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. సత్యన్ సూర్యన్ గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో టెల్ us about the technicians of this film and వాళ్ళిద్దరే హస్బెండ్ వైఫ్ అండి, నాతో ఎందుకు అడుగుతున్నారు? సార్ భాగ్యరాజ్ గారు, సత్యన్ సూర్యన్ గారి గురించి మీ లాంగ్వేజ్ లో చెప్పండి, ఏం కాదు, దిల్ ఖోల్కే. சத்யன் சூரியன் ஆக்சுவலாக இப்போ இண்டஸ்ட்ரியில் இருக்கிற பெரிய கேமராமேன்ல இப்போ அவர் வருது. ஏன்னா ஆஃப்டர் மாஸ்டர் அந்த கைதி இது டோட்டலாக அவருக்கு வந்து இது புது ஜானர் ஆக்சுவலாக. ஏன்னா த்ரூ அவுட் ஃபுல்லி என்டர்டெயின்மெண்ட் படம் அவர் பண்ணதே இல்லை. எல்லாமே ஒரு டைப் ஆஃப் கலர்ஸில் தான். இப்போ கைதியாக இருக்கட்டும், தீரனாக இருக்கட்டும், மாஸ்டராக இருக்கட்டும், எல்லாமே ஒரு டைப் ஆஃப் படங்கள். இந்த படம் டோட்டலாக எல்லா அம்சமும் இருக்கிற ஒரு விஷயம். ஸோ கலர்ஃபுல்லாக இந்த படம் வந்து ரொம்ப சூப்பராக பண்ணியிருக்காரு. వెరీ నైస్. సో కార్తీ గారు, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పాండమిక్ టైంలో చాలా మాటలు వచ్చాయి, చాలా న్యూస్ వచ్చింది దట్ సుల్తాన్ ఓటీటీ రిలీజ్ అవుతుందేమో అని కొన్ని రోజులు టాక్ వచ్చింది, ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతుందని. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ అండి, ఎవరికి ఈజీ కాదు. మామూలు లైఫ్లో ఒక మంత్లీ శాలరీ తీసుకున్న వాళ్ళ నుంచి డిఫికల్టే. ఎన్నో బాసెస్లు ఇప్పుడు సర్వెంట్స్ అయిపోయారు. దిస్ కోవిడ్ హెస్ రియలీ పుష్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్. అండ్ ఈ సమయంలో ఏదో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా అంటే ఎనీ ప్రొడ్యూసర్ కెన్ హ్యాండిల్. బట్ ఇలాంటి ఎక్స్పెండిచర్ తర్వాత ఆల్మోస్ట్ 90% అయిపోయిన తర్వాత దిస్ హోల్ కన్ఫ్యూషన్ ఆఫ్ థియేటర్ ఉంటుందా లేదా, మనం ఏం చేయబోతున్నాము, ఆఫర్స్ ఏమో ఓటీటీ నుంచి వస్తుంది, బట్ ఇలాంటి ఒక సినిమా అనేది థియేటర్లో మాత్రమే చూడగలం. బికాస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ the script has, the scenes he has written, the emotions in the film, and the especially the interval and the climax and all, if you're not watching in theater, wasted. But though as a creative people we can talk all that, but who put the money is only has to take the call. I think I have to really appreciate him for the guts, the pure guts to bring such a big film to theater in the situation. And daniki main reason ante audience. That you know, when you make a when you work so hard, ఇతనికేమో 3 years వర్క్ ఈ సినిమాలో, స్క్రిప్టింగ్ నుంచి షూటింగ్ వరకు 3 years of his life is given to this film. So we have to justify that, and it will be justified, and it will be justified only థియేటర్లో ప్రజలు చూసి చప్పలు కొడితే మాత్రం you will get it back. It's not the money, no? It's not only money, I'm saying. It's not only money. That థియేటర్లో
ప్రజలతో చూడాలి ఆ సినిమా. అండ్ ఫార్ హిమ్ ఐ థింక్ ఇట్స్ తెలుగు రిలీజ్ కూడా, తమిళ తెలుగు రిలీజ్ అప్పుడు. అండ్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ ఆల్ దట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ద అమౌంట్ ఆఫ్ బిలీఫ్ ఎవ్రీబడి కెప్ట్ ఆన్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ హిమ్, from all the actors, the amount of hard work put into this film, and the way it's shaped up also. Right. It's not just belief అని కాదు అని చెప్పాడు కదా, అలా the final result is exciting all of us that this deserves the theatrical release. So చాలా రిస్క్ తీసుకొని అది ఒక పక్కన పెట్టుకొని we are still going ahead with brave hearts to come to the theaters, but I think this will do wonders. I'm really hoping. ఫింగర్స్ క్రాస్డ్. Yeah. అండ్ ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ అన్న గురించి మాట్లాడదాం కొంచెం సేపు. నాగార్జున గారు వైల్డ్ డాగ్ రిలీజ్ కూడా ఉంది April 2nd. హీ సెడ్ నాకు ఇది నచ్చలేదు, బట్ ఎట్ ద సేమ్ టైం కార్తీ ఇస్ మై బ్రదర్ అండ్ అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి అని చెప్పి ఆయన వైల్డ్ డాగ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అదే నేను ఎప్పుడు అన్నయ్య పిలుస్తున్నాను కదా, నేను ఎప్పుడైనా సార్ని పిలిస్తే కూడా అందరూ కోవపడుతున్నారు, ఎందుకు సార్ని పిలుస్తున్నారు, అన్నయ్య కదా అని చెప్తున్నారు. సో అన్నయ్య ఏం చేయాలో అది నాకు చేస్తారు. అతను ఆడియో ఫంక్షన్లో, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, ప్రమోషన్లో నా సినిమా గురించి చెప్పి నాకు పబ్లిసిటీ ఇచ్చి నా సినిమా బాగా ఆడాలన్న బ్లెస్సింగ్ చేసి విష్ చేసి ఐ లవ్ యూ నాకు సార్, వాట్ విల్ ఐ సే, ఐ గెట్ ఎమోషనల్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ఇట్. ఐ మీన్ హీస్ బియాండ్ ఆల్ దట్, హీ నోస్ relationships are beyond all this, and he also understands మనకు అక్కడ ఎలక్షన్స్ ఉంది, ఈ డేట్ తప్ప వేరే డేట్ మనకు లేదు అని తనకు కూడా తెలుసు. బట్ ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ అవర్ షేర్ ఇన్ దిస్. సో అందరూ మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి. లేదు, 2 సినిమాలు చూడండి ఒకే రోజున. లీవ్ పెట్టుకోండి, పొద్దున్న చూడండి, సాయంత్రం ఇది చూడండి, లేదా సాయంత్రం అది పొద్దున్నది. మొత్తానికి తెలుగు సినిమాకి మాత్రం న్యాయం చేయాలి. సో నౌ టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ అన్న, సూర్య గారి సినిమా చూసారా? ఏమైనా కమెంట్స్ చేశారా? ఇప్పటి వరకు లేదు, కానీ మా చెల్లి కానీ మా కజిన్స్ కానీ మా అత్తయ్య కానీ వాళ్ళందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చూశారు. దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. ఐ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ద విమెన్ లైక్డ్ ఇట్. సో ఆఫ్టర్ ద విమెన్ ఆల్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి నచ్చేస్తే వాళ్ళకున్న క్వశ్చన్స్ ఎవరికి ఉండవు. ఎగ్జాక్ట్లీ, అందరికి నచ్చినట్టే. చిన్న పిల్లలు కూడా చూశారు. సో ఎవ్రీబడి రియలీ థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ దే సెడ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ కూడా మనకి ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్స్ గుర్తులు వస్తున్నాయి అని చెప్పారు. సో I think that's the emotion this film has. Yeah, so finally Sultan is all set to release on April 2nd. So ఏం చెప్పాలనుకుంటున్నారు కార్తీ గారు? తెలుగు ఆడియన్స్ దగ్గరికి మళ్ళీ వచ్చేసారు. 1 hour దాని గురించి మాట్లాడాము. But finally want to talk about audience కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు చెప్పింది కాకుండా? సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇప్పుడు కోవిడ్ టైంలో ఇద్దరు మాత్రమే కలిసి ఉన్నాము. ఇప్పుడు ఒక తిరునాళ్ళలాగా ఒక థియేటర్కి వెళ్తే ప్రతి సీన్లో సెలబ్రేషనే, ప్రతి సీన్లో 100 మందిని మీరు చూడబోతున్నారు. ఇట్స్ కొత్త కాన్సెప్ట్లో, బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్తో, మంచి హ్యూమర్తో, సాంగ్స్తో. అండ్ మా ఇక తెలుగు ఆడియన్స్కి యాక్షన్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. సో ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ఇస్ సంథింగ్ యూ కెన్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ ఐ కెన్ గ్యారంటీ దట్ ద వే ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో తప్పకుండా April 2nd థియేటర్కి వెళ్ళి చూడండి, మాస్క్ వేసుకోండి. సో సేఫ్టీతో ఫ్యామిలీ సరదాగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మిగతా విషయం అన్నీ అక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కార్తీ గారు, గరుడ రామ్ గారు, మీ ఇద్దరికి యాక్టర్స్గా మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభు గారు, మీకు మంచి డబ్బులు రావాలి. 3 years నుంచి ఇన్వెస్ట్ చేసిందంతా బాగా వసూలు చేసుకోండి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ భాగ్యరాజ్ గారు, తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ హిట్ మీరు అందుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అండ్ రైటర్గా మీకు కూడా చాలా మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో మంచి పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలి April 2nd తర్వాత. మీరు ఇచ్చారు కదా ఇప్పుడు, ఇది చాలు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.